we need to decide what is that we want to produce and for whom we want to produce. Do we want to produce Louis Vuitton kind of high-end products for rich, or we want to produce products for శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి అమృత హస్తాల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలి రండి, శామ్ పిట్రోడా గారి రచన. తెలుగు సేత పోలుదాసు నరసింహారావు గారు, సంపాదకులు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారు. పోలుదాసు నరసింహారావు గారిని, డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారిని సభాముఖంగా వేదిక మీద నేను వారిని స్వాగతిస్తున్నాను. వారి ఇరువురిని. చిరిగిన చొక్కాయను తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు గురజాడ అప్పారావు గారు. అక్షర రూపం దాల్చిన సిరా చుక్క కావాలి మీ లక్ష మెదళ్లకు కదలిక అన్నారు కాళోజీ నారాయణరావు గారు. ఎవరు ఎప్పుడు చెప్పినా, ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా అది పుస్తకం కోసం. మంచి పుస్తకం మనసుకు నేస్తం. పుస్తకం ఆపాద మస్తకం, మస్తకాపాదం పుస్తకం. ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం, తెలుగులో అనువదించినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పల్లం రాజు గారికి, అట్లాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కూడా మధు యాష్కి గౌడ్ గారికి, మిత్రులు నా తోటి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారికి, అట్లాగే పెద్దలు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా పనిచేసేటువంటి సాంబశివరావు గారికి, సిఎస్ రావు గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మేధావులందరికీ, స్నేహితులకి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శామ్ పిట్రోడా గారు రాసినటువంటి పుస్తకాన్ని, తెలుగులోకి అనువదించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలని చెప్పి సోదరులు మధు యాష్కి గౌడ్ గారు చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం వేసింది. శామ్ పిట్రోడా గారు మా అందరికీ ఒక ఇన్స్పిరేషనల్ రోల్. మేము చదువుకునే రోజుల్లో భారతదేశంలో వచ్చినటువంటి టెక్నాలజీ మిషన్స్ అన్నిటికీ ఆనాటి ప్రధాని మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు వారిని అమెరికాలో కలిసి వారి మేధస్సు గుర్తించి భారతదేశానికి కావలసినటువంటి మేధస్సు మీది రావాలని చెప్పి ఆహ్వానించి ఇక్కడ టెక్నాలజీ మిషన్స్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అప్పచెప్పి, మరీ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్లో C.DOT అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టించి ఒక భారీ విప్లవానికి నాంది పలికారు. మన సిఎస్ రావు గారికి, నా పుస్తకాన్ని ప్రకాశింపజేసినటువంటి పుస్తక ప్రకాశమైన MSK వారి తరఫున ఈ సభలో మన మధ్య ఉన్నటువంటి ఏకల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, పాత్రికేయులకు, అలాగే ఈ సభను జయప్రదం చేయడానికి ఇచ్చినటువంటి నా యొక్క ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రక్షణ రంగంలో 36.5 సంవత్సరాలు పనిచేసి శాస్త్రవేత్తగా విశ్రాంతి తీసుకుంటున్న నేను నా విశ్రాంతి జీవనంలో తెలుగు భాషకి కొంచెం ఏదో పట్టు ఉండటం వల్ల దాంట్లో కొద్దిగా రచనా వ్యాసంగం చేద్దామని నేను కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది.
వాటిల్లో నేను రాసినటువంటి ఒక భగవద్గీత శతాధిక ఉక్తమాలిక అనేటువంటి పద్య కావ్యాన్ని నేను గత సంవత్సరం ఆవిష్కరించి దాని ప్రతిని ఒకసారి నా బాల్యమిత్రున సాంబశివరావు గారికి ఇచ్చినప్పుడు వారు ఆ పుస్తకాన్ని చూసి ఎంతో మెచ్చుకొని అప్పుడు తన మనసులో ఉన్న కోరిక అదే తన సహాధ్యాయి గురువు గారు అయినటువంటి శ్యామ్ పిట్రోడ గారు 2021లో రాసినటువంటి రీడిజైన్ ది వరల్డ్ అనే పుస్తకాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదించాలని తన కోరికను వెల్లడిస్తూ దాన్ని తెలుగు అనువాదాన్ని నన్ను ఏమైనా చేయగలరా అని అడిగాడు. ఇటువంటి పుస్తకాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. శ్యామ్ పిట్రోడా గారు ఆయనే రచయిత. తన పుస్తకాన్ని గురించి తనే చాలా వివరంగా చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కనిపించదు. మానవ ప్రగతి మానవుడు పుట్టిన దగ్గర నుంచి అంటే 20-30 లక్షల సంవత్సరాల నుంచో ఇప్పటి వరకు సాగింది. అయితే ఈ 5-6 వేల సంవత్సరాలలో జరిగిన చరిత్ర మనకి బాగా తెలుస్తూ ఉంది. పరిణామాలు మనం బాగా గ్రహిస్తూ ఉన్నాము. అంతకుముందు ఆ దశ దాకా చేరుకోవడానికి అన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఈ 5-6 వేల సంవత్సరాలలో జరిగిన పరిణామాలు కూడా ఒక్కొక్క పరిణామం 1000 ఏళ్ళు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు పట్టాయి. కానీ గత శతాబ్దంలో వచ్చినటువంటి పరిణామాలను చూసినట్లయితే ప్రపంచం చాలా వేగంగా మారుతూ ఉంది. నా మొదటి పోస్టింగ్ బెల్లంపల్లిలో ఏఎస్పీగా పనిచేసినప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్కి కమ్యూనికేట్ చేయాలి అంటే ముందుగా ఎక్స్చేంజ్కి ఫోన్ లేపితే ఎక్స్చేంజ్ వాళ్ళు లేపుతారు. మా నెంబర్ 18 పోలీసు వాళ్ళు కాబట్టి 9 వచ్చేటట్టు నెంబర్ ఇచ్చారు. అప్పుడు చెప్పాలి పోలీస్ స్టేషన్కి కనెక్ట్ చేయమంటే కనెక్ట్ చేసేవాడు. దట్ వాజ్ ద సిచ్యువేషన్ అంటే. నౌ వీ నో హౌ ఫార్ వీ హ్యావ్ మూవ్డ్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ యాజ్ Dr. Sam Pitrodaji said in his great book, we are hyper connected. Fantastic. C.S. Rao garu, when he invited me to this function, I was little hesitant to speak. I am not a good speaker. వస్తానండి తప్పకుండా కానీ మాట్లాడానంటే లేదు సార్ ఏదో మాట్లాడని చెప్పారు సార్. I was wondering, he also gave me a book in advance to read. Somehow, a friend of mine took it away from my home. సో ఐ థాట్ ఏమి చదవకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడటం బాగోదు అనుకొని ఉదయాన్నే అమెజాన్లోకి పోయి ఇంగ్లీష్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చదివి ఈ ఫంక్షన్కి వచ్చాను. My visionary leader and is a living legend, India's bright son. I have great honor to work with him last few years, working all Rahul Gandhi's foreign visits, visits to different universities, different countries, under his leadership as the chairman of the Indian Overseas Congress. And right from my student days, he is one of our hero. And many speakers before me have said about what Mr. Sam Pitroda has contributed to this, our great nation, not only our great nation, but to the world. తెలుగులో చెప్పాలంటే నిరంతర అన్వేషి. ఈజ్ స్ట్రైవింగ్ ఎవ్రీ మూమెంట్. ఇఫ్ యు సీ బిహైండ్ హిస్ వేర్ ఈస్ సిట్టింగ్ ఆల్ దోస్ పెయింటింగ్స్ ఆల్సో బై శ్రీ శ్యామ్ పిట్రోడా గారు. గొప్ప కళాకారుడు. నేను వారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది షికాగోలో టు దిస్ అదర్ ఫ్రెండ్స్. అండ్ మనకు తెలియని ఎన్నో అచీవ్మెంట్స్ వారి ఉన్నాయి. బిఫోర్ ఇవాళ మీటింగ్ కన్నా ముందు నేను మాట్లాడుతున్నప్పుడు న్యూ గవర్నమెంట్కి ఐ వాజ్ మేకింగ్ సమ్ సెషన్ అబౌట్ ద పవర్, హౌ ఫార్మర్స్ కెన్ సోలార్ ఎనర్జీ తోటి ఖర్చు తగ్గించి ఎట్లా చేయొచ్చు తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్తున్నాను. అట్లాగే he has a lot of innovations, like we only know about his contribution to the telecommunications and in IT industry, but more than that is during UPA government he was chairman of the Knowledge Commission. You are my hero and you are my guru. And special thanks to
my friend, and I used to meet C.S. Ragaru. He is a serial entrepreneur, and taking this opportunity and giving me this opportunity to come here to sit in front of the senior people, and then senior central minister, ex-central minister. I heard a lot about him, and just had an opportunity to meet him today, Pallam Raj Garu, and my brother and dear friend, Mr. XMP Madhu Ashwar Garki. Just now I met ex-DGP of Andhra Pradesh, respected Sambashiv Garki. మరి ఈ బుక్ రాసిన మీ అందరికీ మరి నరసింహరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్గనైజర్స్. అండ్ యాక్చువల్లీ వెన్ సిఎస్ రావు గారు టోల్డ్ మీ అబౌట్ దిస్ బుక్, then I was, because I'm already working with Sam sir. This is the best example. When we were in school, I am coming from a small town, a small village boy. My father is a teacher. యాక్చువల్లీ ఇప్పుడే మదన్ గారు చాలా చెప్పారు. నేను కూడా ఒక లైబ్రేరియన్, మా ఫాదర్ ఒక లైబ్రేరియన్. సో నేను యాక్చువల్గా శ్రీకాకుళం అనే ఒక మారుమూల జిల్లా నుంచి ఒక సామాన్యమైన ఒక లైబ్రేరియన్ వాళ్ళ అబ్బాయి నేను. సో సిమిలర్ నా ఆస్తి కూడా ఏంటంటే బుక్స్ అండి. సో సిఎస్ రావు గారికి నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అట్లీస్ట్ మోర్ దాన్ 1000 గవర్నమెంట్ లైబ్రరీస్కి అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్పాన్సర్ ఆల్ దీస్ బుక్స్ అండి. సో ప్లీజ్ ప్రొవైడ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పాన్సర్ దీస్ బుక్స్. అలాగే నా లైఫ్లో ఒక చాలా పెద్ద డ్రీమ్ ఉండేది. అంటే శ్యామ్ గారి గురించి చదవడమే కానీ టీవీలో చూడడమే కానీ నాకు ఎప్పుడు అంటే అలాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీని కలవగల లైఫ్లో అనుకునేటప్పుడు, రావు సార్, ఐ రియల్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆయన్ని కల్పించే అవకాశం నాకు ఇచ్చారు సార్. శ్యామ్ సార్, సో ఐ థింక్ హోప్ యూ రిమెంబర్ మీ 3-4 months బ్యాక్ ఐ మెట్ యూ అట్ యువర్ హోమ్. ఆయన వయసు 82 years అండి. 42 yearsలో ఒక చిన్న ఎగ్జిట్ చేసి ఒక ఫ్యూ మిలియన్స్ చూసినాక సరే ఇంక రిటైర్ అయిపోదాం అన్న మైండ్లో ఒక్కొక్కరికి వచ్చేస్తుంటాం మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు 82 yearsలో ఒక 1.5 hour ఇంటరాక్షన్లో ఒక ఫ్లో ఆఫ్ ఐడియాస్, ఒక నెక్స్ట్ 50 yearsలో ఈ సొసైటీ ఎలా ఉండాలి, డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే నిజంగా చెప్పారు సార్. చెప్పారు our friend, inspiration to all, and mentor to many, our dear friend Sri Sanpitradji. ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకులు పెద్దలు సిఎస్ రావు గారు, పుస్తక అనువాదకులు నరసింహరావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వేదిక పైన సోదరులు మధు యాష్కి గారు, శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు, పెద్దలు సాంబశివరావు గారు, సభలో ఉన్న మరి శాంపిట్రావు గారితో సీడోట్లో పనిచేసిన మరి నిపుణులకు, పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరిమణులకు కూడా నమస్కారం. During the pandemic, I think most of us had the opportunity to think and introspect on a lot of things and try to become a better version of ourselves. I can see that Sam has spent his time introspecting for the world and to invent a new world order. I think that was time really well spent, Sam, and you in your remarks have outlined your thought process, how exactly you articulated your thoughts and what you see and envision for the future.